నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్ నేను మీ బ్రహ్మనాయుడు టీడీపీ జనసేన కూటమి అయితే ఎన్నికలకి రంగానికైతే సిద్ధమైనట్టు తెలుస్తుంది అటు అధికార వైసీపీ సైతం కూడా ఎన్నికలకైతే సిద్ధమైనటువంటి పరిస్థితుల్లో జనసేన టీడీపీలో చేరికలు అయితే పెద్ద ఎత్తున చేస్తున్న పరిస్థితి ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ట్రాన్స్ఫర్ల పేరుతో దాదాపు సగానికి పైగా సిట్టింగ్ అభ్యర్థులను అయితే మారుస్తున్న పరిస్థితి ఉంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను దాదాపు సగానికి పైగా మార్చేటువంటి ప్రక్రియ కనుక చూస్తే ఇంతకుముందు ఎప్పుడు కూడా ఏ రాజకీయ పార్టీ కూడా చేయనటువంటి ఒక సాహసానికి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే పూనుకుంటుందని చెప్పొచ్చు మొత్తానికి అనేక మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను అదేవిధంగా ఇన్ఛార్జీలను మార్చినటువంటి క్రమంలో చాలామంది ఇన్ఛార్జీలు అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్న పరిస్థితి ఉంది అదేవిధంగా మరికొంతమంది ఎవరైతే ఇప్పుడు ఇన్ఛార్జీలుగా నియమించారో వారందరూ కూడా ఎన్నికల నాటికి అందులో చాలా వరకు రాజీనామాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఇటీవల కాలంలోనే కడప జిల్లాకి చెందినటువంటి ఒక శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి మీద అయితే ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది తాడేపల్లి ప్యాలెస్కి జగన్మోహన్ రెడ్డి పిలిపించి మాట్లాడినటువంటి క్రమంలో నీ పరిస్థితి బాగోలేదు కాబట్టి నీకు ఈసారి టికెట్ ఇవ్వలేకపోతున్నామంటూ జగన్మోహన్ రెడ్డి అనేక మందితో చర్చిస్తున్న సమయంలో కడప జిల్లా రాయచోటికి చెందినటువంటి గడికోట శ్రీకాంత్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన జగన్మోహన్ రెడ్డి విధానాల మీద అయితే ఫైర్ అయ్యారనేటువంటి ఒక వార్త అయితే పెద్ద ఎత్తున సంచలనంగా మారింది సోషల్ మీడియా వేదికగా గడికోటి శ్రీకాంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఈ విధంగా విమర్శించాడనేటువంటి వార్తలు అయితే పెద్ద ఎత్తున హల్చల్ చేస్తూ ఉన్నాయి అయితే తాను మీరు అభివృద్ధి చేసే అవకాశాన్ని మాకు ఇవ్వలేదు కాబట్టే మేము అభివృద్ధి చేయలేకపోయాం అని చెప్పేసి గడికోట శ్రీకాంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మీద ఫైర్ అయ్యారనేటువంటి వార్తలు పెద్ద ఎత్తున చక్కెర్లు కొడుతూ ఉన్నాయి అదేవిధంగా నీ పరిస్థితి బాగలేదు అని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించినప్పుడు నీ పరిస్థితి ఏమన్నా బాగుందా అంటూ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఎదురు తిరిగి మాట్లాడారు అంటూ తాడేపల్లి ప్యాలెస్ వర్గాలు అయితే మాట్లాడుతున్న పరిస్థితి ఉంది మొత్తానికి కనుక చూస్తే సొంత పార్టీ ప్రత్యేకించి చెప్పాలంటే సొంత జిల్లాలో ఉన్నటువంటి సొంత పార్టీ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి మీద అయితే వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి అయితే ఈ వ్యతిరేకత ఎన్నికల నాటికైతే ఖచ్చితంగా పెద్ద ఎత్తున పెరుగుతుంది అని చెప్పడంలో అయితే ఎలాంటి అతిశయోక్తి లేదని చెప్పుకోవచ్చు అయితే ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలు ఎంపీలు వైకాపాకి రాజీనామా చేసిన పరిస్థితి ఉంది చాలామంది జనసేన పార్టీలు జాయిన్ అయ్యారు మరికొంతమంది తెలుగుదేశం పార్టీలు జాయిన్ అయిన పరిస్థితి ఉంది అయితే ఎన్నికల సమయానికి ఇప్పుడు ఎవరైతే ఇన్ఛార్జీలుగా నియమించారో నూతనంగా వారిలో చాలా వరకు కూడా డ్రాప్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి అటు గోదావరి జిల్లాలో అదేవిధంగా గుంటూరు కృష్ణా ప్రకాశం ఉత్తరాంధ్ర తీసుకుంటే టీడీపీ జనసేన కూటమి అయితే క్లీన్ స్వీప్ చేసేటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి ఈ పరిస్థితులను పరిణామాలను గమనించినటువంటి అధికార వైసీపీకి చెందినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకునేటువంటి ఇంట్రెస్ట్తో ఉన్నటువంటి వ్యక్తులు కానీ వచ్చే ఎన్నికల్లో టికెట్కి ఎవరికైతే కేటాయించారో ఇన్ఛార్జీలుగా ఎవరినైతే నియమించారో వారిలో చాలా వరకు కూడా వైకాపా అధినేత యొక్క ప్రవర్తనకి నిరసనగా వారు చాలా వరకు కూడా ఎన్నికల్లో డ్రాప్ అవుతారనేటువంటి ఒక ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతూ ఉంది